యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. భూమి అంతం మరి ఎంతో కాలం లేదు. తక్కువ కాలంలో ఉన్నది. ఎందుకంటే స్టీఫెన్ హాకిన్స్ అనే శాస్త్రజ్ఞుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, భూమి అంతమైపోతది కాబట్టి వేరే గ్రహాలకు వెళ్ళిపోవటం మంచిది అని ఒక సలహా ఆయన ఇచ్చినారు. వేరే గ్రహాలకు వెళ్ళటం అంత తేలిక కాదు. వేరే గ్రహాల్లో కూడా ఎక్కడ మరి గాలి గానీ, ఆక్సిజన్ గానీ ఏమీ ఉండదు. అయి అయ్యే పని కాదు. కానీ ఆయన ఒక ఆప్షన్ చెప్పాడేంటంటే, ఎలాగో ఈ భూమి అంతరించిపోతది. అంటే కొన్ని వందల కోట్ల మంది చనిపోతారు కాబట్టి, వేరే గ్రహాలకు పారిపోవటం మంచిది అని అనే విధంగా ఆయన స్టీఫెన్ హాకిన్స్ గారు చెప్పినారు. అది ఇదైతే వాస్తవం ఉంటుంది. ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇంకా 2 సంవత్సరములు మాత్రమే భూమి అంతం అనేది ఉన్నది. ఆ శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం. మరొక శాస్త్రజ్ఞుడు ఈ మధ్యకాలంలో ఇలాన్ మస్క్ అనే శాస్త్రజ్ఞుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, మరి భూమి మీదకి మరి నీళ్లు వచ్చేస్తాయి. అంటే ఐసు మంచంతా కరిగిపోయి భూమి అంతా నిండిపోతుంది, భూమి పూర్తిగా మునిగిపోతుంది అని ఇలాన్ మస్క్ అని ఆయన చెప్తున్నాడు. ఈ విధంగా మరొక చోట మరొక శాస్త్రజ్ఞుడు ఏం చెప్పినాడంటే, భూమిలో సముద్రంలో ఉన్న నీళ్ళ కన్నా 7 రెట్లు నీళ్లు దాగి ఉన్నాయి. ఆ నీళ్ళు బయటకు వస్తే భూమి అంతా మునిగిపోతుందని మరి కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే అంత్య దినాలు దేవుని యొక్క మరి అనేకమైన సూచనలు జరిగిపోవటం మనం చూస్తున్నాం. మరి సూచనలు అన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, అంత్య దినంలో ఉంటున్నామని గుర్తించండి. మరి ఇక్కడ ఈ దినం చూసినట్లయితే కనుక మరి ఒక దేశంలో మరి సగం మంది జనాభా మరి తుడుచుకుపోయారు, సగం సగం పూర్తిగా తుడుచుకుపోయింది అని వార్తలు చూస్తున్నాం. అది స్పెయిన్ దేశం అనుకుంటాను. అక్కడ ఏదో ఊరి పేరు ఇచ్చాడు. అయితే ఈ విధంగా మన మొరాకోలో ఆ తర్వాత రకరకాలుగా మరి రకరకాల దేశాల్లో మరి ఎన్ని కూడా ఆకస్మిక వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి, తుడుచుకుపోతున్నాయి. ఇది కారణం ఏంటంటే అంత్య దినాల్లో జరిగేటువంటి ఇవన్నీ కార్యక్రమాలు. కాబట్టి మరి దేవుని యొక్క కనికరము మరి ఎవరిపై ఉంటుందో కూడా తెలియని పరిస్థితులు మనం ఉంటాం. కాబట్టి ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. మన భారతదేశంకి ఏం పొందుతుందో కూడా తెలియదు. మరి శత్రు దేశాలు ఉన్నాయి, మరి పాకిస్తాను, చైనా, వాళ్ళు మన దేశం పైన ఎప్పుడు కూడా ఆటం బాంబు వేయకున్నట్లుగా ప్రార్థన చేయండి. లేకపోతే ఒకవేళ ఆటం బాంబు అంటూ పడితే కనుక వాళ్ళ దేశం మీద వేరే దేశస్తులతో యుద్ధం జరిగే ఆటం బాంబు పడినా కూడా పక్క దేశాలు కాబట్టి మన దేశానికి కూడా ఎంతో మరి హాని ఉంటుంది. కాబట్టి గమనించండి, ప్రార్థన చేయండి, ఆటం బాంబులు పడకుండా. దేవుడి మాట దించాల్సి